రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ, దొడ్డు బియ్యం వడ్లకు 500 బోనస్, ఎకరాకు 15,000 రూపాయలు రైతు బంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో జాతీయ రహదారిపై నల్ల జెండాలు పట్టి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం రావడానికి కోసం మరి రైతు రుణమాఫీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత రైతు రుణమాఫీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత ఏదైతే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తున్నాడు. రైతులు పండించిన వంటి ధాన్యం కొనుగోలు, వడ్లు, ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే వడ్లు ధాన్యం కొనుగోలు, మరి ఏదైతే బోనస్ 500 ఇస్తానన్నాడు, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. 500 క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చే దాంట్లో కూడా ఎవరైతే సన్నం పిఎం వడ్లకేమో బోనస్ ఇస్తాను, ఏవైతే డొట్టు రైస్ పిఎం పండించిన వంటి వడ్లకు నేను ఇయ్యనని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇవాళ కరెంటు విషయం కావచ్చు, 24 గంటలు కరెంటు ఆ రోజు మా కేసీఆర్ సార్ ప్రభుత్వంలో, మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు ఉండే. మరి ఈ రోజు చూస్తున్నారు వ్యాపారస్తులకు కానీ ఇవాళ ఇళ్లలో ఉన్న వాళ్ళకి కానీ 24 గంటలు కరెంట్ ఇవ్వటం లేదు, రైతులకు కరెంట్ ఇవ్వట్లేదు లేదు. ఈ రోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఇవాళ మాయ మాటలు చెప్పేసి మోసం చేసి ఈరోజు ఏదైతే మరి రైతు బంధు 15,000 ఇస్తానని, తర్వాత రుణమాఫీ రైతులకు 2 లక్షలు ఇస్తానని, మరి ఇవాళ